ఎన్టీవీ గెలిపే వరదికి స్వాగతం. ఎలక్షన్ కవరేజ్ అంటే ఎన్టీవీ, ఎన్టీవీ అంటే ఎలక్షన్ కవరేజ్. నాట్ ఓన్లీ ఎలక్షన్ కవరేజ్, ఎన్టీవీ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. ఎలక్షన్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి చరిత్ర సృష్టించింది ఎన్టీవీ. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలతో ప్రజాహితం కోరుతూ గత 17 సంవత్సరాలుగా నిక్కచ్చిగా నిబద్ధతతో విశ్వసనీయతతో వార్తలు అందించడమే కాదు, ప్రతి ఎలక్షన్ లో కూడా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలబడుతోంది. మినిట్ టు మినిట్ అప్డేట్, అప్గ్రేడెడ్ వెర్షన్ తో అలాగే సఫిస్టికేటెడ్ టెక్నాలజీతో మీ ముందుకు వస్తోంది ఎన్టీవీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు, విజేతలెవరు, పరాజితులెవరో తేల్చేయబోతున్నాం రేపు ఉదయం 6 గంటల నుంచి. ప్రస్తుతం మనం హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఎన్టీవీ సెంట్రల్ స్టూడియోలో ఈ ఎన్టీవీ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. వందలాది సుశిక్షితులైనటువంటి సైన్యం అప్గ్రేడెడ్ వెర్షన్ తో మీ ముందుకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం డిస్ట్రిక్ట్ వైడ్ గా రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందన్నది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి హోరాహోరీ పోరులో ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. ఈవీఎంలో దాగిన నిజమేంటో రేపు 6 గంటల నుంచి మీ ముందుకు తీసుకురాబోతుంది ఎన్టీవీ. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా డిస్ట్రిక్ట్ వైడ్ గా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎటువంటి హామీలు ఇచ్చారు, ప్రజల నాడు ఏ విధంగా ఉంది, రాజకీయ వేడి ఏ విధంగా ఉందో ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ. అలాగే రిజల్ట్ కూడా మినిట్ టు మినిట్ మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో, సెంట్రల్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు మా కొలీగ్ భోగి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీ పోరు జరిగింది. మరి విజేతలెవరు, పరాజితులెవరు, మినిట్ టు మినిట్ అప్డేట్ డిస్ట్రిక్ట్ వైడ్ ఏ విధంగా లీడ్స్ రాబోతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు భోగి. రైట్, ఇప్పుడే మా కొలీగ్ దేవి చెప్పారు. సో ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాలతో ఎన్నికల కౌంటింగ్, ఎన్నికల ఫలితాల ప్రసారంలో ఎప్పుడూ కూడా ఎన్టీవీ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. కానీ ఈసారి కూడా అటువంటి సిచ్యువేషన్స్లో ఎన్టీవీ ప్రతి క్షణం మినిట్ టు మినిట్ కౌంటింగ్ సంబంధించిన ఫలితాలని మీకు అందించడానికి సర్వసన్నద్ధంగా ఉంది. ముఖ్యంగా ఏపీ ఎమ్మెల్యేకి సంబంధించి, ఏపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. మనం గత నెల రోజులుగా చూస్తున్నాం, నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. సో అధికారంలోకి ఎవరు వస్తారు, ఎవరు అధికార పీఠంపై అధికారాన్ని చేజిక్కించుకుంటారు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం రేపు ఫైనల్ జడ్జిమెంట్ డే వస్తోంది. ఇటువంటి సందర్భంలో ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎన్టీవీ స్క్రీన్ పైన ఫలితాలు ఏ విధంగా వస్తాయి. ఎన్టీవీ ఈరోజు ఒక ఎలక్షన్ సెంటర్ని ఏర్పాటు చేసింది. అక్కడ క్షేత్రస్థాయిలో కౌంటింగ్ సెంటర్స్ నుంచి ఫలితాలు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మీకు అందించడానికి ఏ విధంగా వస్తాయి ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ జిల్లాలకు సంబంధించి ఏపీలో మొత్తం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ఇక్కడ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలకు సంబంధించి అక్కడికక్కడ మీకు ఫలితాలు ఎప్పటికప్పుడు ఎన్టీవీ స్క్రీన్ పైన రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకి అనంతపురం జిల్లా, ప్రస్తుతం ఈ సిస్టమ్కి సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించి ఫలితాలు ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 సెగ్మెంట్స్ కావచ్చు, 2 ఎంపీ స్థానాలకు సంబంధించి కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్టర్, ఎన్టీవీకి సంబంధించిన ప్రతినిధి, అక్కడ అభ్యర్థికి ఎంత లీడ్ వచ్చింది, అభ్యర్థి ఏ స్థానంలో ఉన్నాడు, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఇటువంటి అంశాలన్నింటినీ మనకు అందించిన తర్వాత ఇక్కడ ఈ చార్ట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, ఇక్కడ పార్టీ లీడ్కి సంబంధించి డిక్లేర్ అయిన తర్వాత ఈ చేయటం జరుగుతుంది. అప్పుడు గెలుపు అవకాశాలు, ఎవరు గెలిచారన్నది కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ముఖ్యంగా మెజారిటీకి సంబంధించి సాధారణంగా చాలా సందర్భాల్లో మనకి మెజారిటీ ఎంత ఉంది అనేది కొంచెం సంశయంగా ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు రౌండ్ మారే కొద్దీ ఈ లీడ్స్ మారిపోతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఎన్టీవీ స్క్రీన్ పైన, లైవ్ స్క్రీన్ పైన ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 200 మంది సిబ్బంది ఎప్పటికప్పుడు ఒక సైనికుల్లాగా మీకు ఫలితాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటువంటి ఫలితాలు మినిట్ టు మినిట్ మీకు అందించడానికి ఎన్టీవీ స్క్రీన్ పైన మా సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ కౌంటింగ్కి సంబంధించి లీడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరు విన్ అయ్యారనే దాని మీద మనం ఎప్పటికప్పుడు ఫలితాలు చూడొచ్చు. సో ఏపీ ఎంపీకి సంబంధించి ఏ విధంగా రిజల్ట్స్ ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన వస్తాయనే దాన్ని వివరించడానికి మా కొలీగ్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ భోగి. గత నెల రోజులుగా ఎన్నికల కోలాహలాన్ని దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఒకవైపు పార్టీల ప్రచార జోరు, కార్యకర్తల హోరు, పార్టీ అభ్యర్థుల మధ్య హోరు, ఇలా
ఎంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు ఒక ఫైనల్ డే, ఒక జడ్జిమెంట్ డే రానుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్, రౌండ్ టు రౌండ్ అందించడానికి, అప్డేట్స్ అందించడానికి మా ఎన్టీవీ సైన్యం సర్వం సన్నద్ధమైంది. మొత్తంగా ప్రత్యేకంగా దృష్టి మాత్రం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాలపైనే ప్రతి ఒక్కరి దృష్టి ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఆ 25 పార్లమెంట్ స్థానాల్లో ఒకవైపు వైసీపీ 25 స్థానాల్లో పోటీ చేస్తే టీడీపీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. మరోవైపు బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తంగా ఓటర్స్ ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ అభ్యర్థి వైపు ఉన్నారనేది రేపు తేలనుంది. ఇదంతా సంబంధించి మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు మీ ముందుకు రిజల్ట్స్ అందించడానికి మా ఎన్టీవీ సైన్యం ఒక సర్వం సన్నద్ధమైంది. రేపు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క ఫలితాన్ని మీ ముందుకు తీసుకురానుంది. వేగంగా, ఖచ్చితత్వంగా మీ ముందుకు తీసుకురానుంది. ఇక తెలంగాణ పార్లమెంట్కి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. థ్యాంక్ యూ సంతు. ఎన్టీవీ అంటే నెంబర్ 1 నెట్వర్క్, నెంబర్ 1 న్యూస్ ఛానల్. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పటికి మీకు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పటికి అందించడానికి విస్తృతమైన ఏర్పాటు చేసింది. మీరు చూస్తున్న ఒకసారి విజువల్స్ చూస్తే ఎంత విస్తృతంగా ఏర్పాటు చేసిందో. ఏ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయని అంతటి నెట్వర్క్ ఏర్పాటు చేసి మీకు బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పటికి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ కన్నా ముందు మీకు ఎన్టీవీ స్క్రీన్ ముందు కనిపిస్తాయి. ఉదాహరణకు తెలంగాణ ఫలితాలను చూద్దాం. తెలంగాణ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు ఎప్పటికప్పటికి మీకు అందించడానికి అక్కడ ఒక్కసారి 1వ రౌండ్లో కౌంటింగ్ క్లోజ్ అయిందంటే ఇక్కడ మీకు ఎన్టీవీ స్క్రీన్ మీద మీకు కనిపించడానికి అంతటి విస్తృతమైన ఏర్పాటు చేశాం. 300 మంది రిపోర్టర్లతో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి 300 రిపోర్టర్ల నెట్వర్క్తో ఈ కౌంటింగ్ ఫలితాలు అందించడానికి ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి మీరు ఎన్టీవీ స్క్రీన్ ముందు చూస్తేనే మీకు ఖచ్చితమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి. తెలంగాణ లోక్సభ ఫలితాలే కాదు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలే కాదు, ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఫలితాలే కాదు, దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ, తెలుగు ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతాడా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. దేశవ్యాప్తంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మా న్యూస్ ప్రెజెంటర్ నళిని వివరిస్తారు. తెలుగు స్టేట్స్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి ప్రతి రాష్ట్రం నుంచి ఎన్టీవీ సిబ్బంది రెడీగా ఉన్నారు. సో 543 స్థానాల్లో బీజేపీ ఎన్ని గెలుచుకోబోతోంది, ఇండియా కూటమి ఎన్ని గెలుచుకోబోతోంది, ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా నిజమబోతున్నాయా? అసలు ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూసినట్టయితే 1-2 మినహాయిస్తే ఏ సంస్థలు కూడా 390కి మించి బీజేపీకి స్థానాలు వస్తాయంటూ కూడా ఎక్కడా చెప్పలేదు. మరి 400 పార్ నినాదం ఈసారి వర్కౌట్ అవబోతుందా? మోడీ చెప్తున్నట్టుగా 3వసారి ఆయనే మళ్ళీ పీఠం ఎక్కబోతున్నారా? చూద్దాం. మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి ఎన్టీవీ సిబ్బంది రెడీగా ఉన్నారు లోక్సభ ఎలక్షన్ టీమ్ కి సంబంధించి. అండ్ ఓవరాల్ గా అసలు ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతోంది ఎన్టీవీలో మీకు అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 64 కోట్ల మంది ఓట్లు వేసిన ఈ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఎవరికి ప్రజలు పట్టం కట్టారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఏ పార్టీ ఎన్ని ఎంపీలను గెలుచుకోబోతున్న విషయాన్ని ఇలా మీకు ఎప్పటికప్పుడు గ్రాఫిక్స్ రూపంలో వేసి చూపిస్తాము. అలాగే ఏ ప్రాంతం ఎలా ఉంది, ఉత్తరాది ఎలా స్పందించింది, దక్షిణాది ఎలా రియాక్ట్ అయింది, ఈశాన్యం ఎలా స్పందించింది, తూర్పు ఎలా కేక వేసింది అనే విషయాలన్నీ కూడా ఈ మా టాలీలో చూపిస్తాము. ప్రతి ప్రాంతం నుంచి కూడా ఎన్టీవీకి ఇన్పుట్స్ మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తాయి. అప్డేట్ వచ్చిన వాటన్నిటి కూడా గ్రాఫిక్స్ రూపంలో ఏ జిల్లాలో ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎలా ఉందని చెప్తాం. అన్నిటికంటే ముఖ్యంగా నరాలు తెగే టెన్షన్ క్రియేట్ చేస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 175 నియోజకవర్గాలు అసెంబ్లీవి, అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎలా ఓట్లు తెచ్చుకోబోతుంది అనేది స్పష్టంగా చెప్తాం. ఓట్లు వేసిన 3,32,00,000 మంది ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఈ ఎగ్జాక్ట్ పోస్ట్కు దగ్గరగా ఉంటాయా లేదని చెప్తున్నాము. జిల్లాల్లో ఉన్న ప్రాంతాలు, అలాగే రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర, అలాగే కోస్తా ఏ ప్రాంతం ఎలా ఉంది అనే విషయాన్ని చెప్తాం. 334 కౌంటింగ్ సెంటర్ల నుంచి ప్రతి క్షణం కూడా ఎన్టీవీ ప్రతినిధులు ఈ రిజల్ట్ను అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ చేసిన ప్రతి రిజల్ట్ కూడా ఈ గ్రాఫిక్ పేజ్ మీదకి వస్తుంది. ఏ ప్రాంతంలో ఓటర్ ఎలా స్పందించాడనేది, 2019 ఎన్నికల్లో ఎందుకు ఆ ప్రాంతంలో తీర్పు అలా వచ్చింది, ఈ ఎన్నికల్లో తీర్పు ఎలా మారింది అనే విషయం గురించి కళ్లకు కట్టినట్టుగా, అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఎన్టీవీ మీ ముందు ఉంచబోతా ఉంది. ప్రతి క్షణం కూడా ఈ రిజల్ట్ను
చివరి వరకు కూడా ఎన్టీవీ ప్రేక్షకులకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక మొత్తం ఈ టాలీ ఎలా కనిపిస్తుంది, లైవ్ టీవీలో ఎన్టీవీ ఎలా చూపించబోతా ఉంది, ఎంపీ సీట్లలో ఎలా ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, అలాగే ఎమ్మెల్యే సీట్లు ఏ పార్టీకి ఎన్ని ఎలా వచ్చాయి, వాటి మధ్య ఉన్న తేడా ఏంటి అనే విషయం గురించి కూడా డిస్ప్లేలో మేము స్పష్టంగా వివరిస్తాము. అది ఎలా ఉంటుంది ఏంటనేది మా ప్రతినిధి రోజా స్క్రీన్ మీద మీకు వివరిస్తారు. సో రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ని చూడబోతున్నారు. సో మీరంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎలా కనిపించబోతున్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎన్టీవీ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ టాప్లో చూస్తే ఏపీ అసెంబ్లీకి సంబంధించిన రిజల్ట్స్ని చూడొచ్చు. అలాగే డౌన్లో చూస్తే ఏపీ లోక్సభకు సంబంధించిన రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించిన రిజల్ట్స్లో ఏ పార్టీ ఎంత లీడ్లో ఉందనేది ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేస్తే లోక్సభ మొత్తం 25 ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంటాయి. ఏ పార్టీ ఎంత లీడ్లో ఉందనేది ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ఇక మెయిన్ స్క్రీన్లో టాప్లో వచ్చేసి తెలంగాణ లోక్సభకు సంబంధించిన రిజల్ట్స్ మనం చూడొచ్చు. మొత్తం 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయనే డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. రేపు ఉదయం 6 గంటలకు మినిట్ టు మినిట్ అప్డేట్ నంబర్ టు నంబర్. అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా మేమంతా సిద్ధం. మరి మీరు సిద్ధమా? డోంట్ మిస్ ఇట్. వాచ్ ఆన్